మనిషి గురించి తెలుసుకోవాలి అంటే డబ్బు లేకుండా బ్రతికి చూడు. అన్ని సంబంధాలు వాటంతటా అవే బయటపడతాయి. మనిషికి నాలుక ఒకటే, చెవులు మాత్రం రెండు. అంటే తక్కువగా మాట్లాడి ఎక్కువగా వినమని అర్థం. ఒక మనిషి మనసులో ఏముందో ఆ దేవుడికే తెలియదు. మామూలు మనుషులం, మనకేం తెలుస్తుంది? మధ్యతరగతి వాళ్ళ ఇంటి కప్పు అందంగానే కనిపిస్తుంది. లోపల ఉన్న కోపాలు, కన్నీళ్ళు, బాధలు, బాధ్యతలు ఎవరికీ కనిపించవు. మోసేవాడికి మాత్రమే తెలుస్తుంది. ప్రకృతిని, పడతిని ప్రశాంతంగా ఉండనివ్వండి. ప్రకృతిని ప్రశ్నించి ప్రళయాన్ని తెచ్చుకోవడం, పడతిని హింసించి పాపాన్ని మూట కట్టుకోవడం లోకానికి అంత మంచిది కాదని తెలుసుకోండి. అస్తమించిన సూర్యుడు తిరిగి ఉదయించడం ఎంత సత్యమో, పోరాడి ఓడినవాడు తిరిగి గెలవడం కూడా అంతే సత్యం. కావలసిన దాన్ని పొందడం కోసం కొన్ని వదులుకున్నా పర్వాలేదు, కానీ కాలంలో పయనించే నీ జీవితం మాత్రం ఎప్పటికీ కోల్పోకు. కష్టం ఎలా బ్రతకాలో నేర్పిస్తుంది, నష్టం ఎవరిని నమ్మాలో నేర్పిస్తుంది. ఇంట్లో నుంచి బయటకు వెళ్ళేటప్పుడు మెదడును తీసుకెళ్ళండి. ఎందుకంటే లోకం మీకు అడుగడుగున పరీక్ష పెట్టాలని చూస్తుంది. బయట నుంచి ఇంట్లోకి వెళ్ళేటప్పుడు హృదయాన్ని తీసుకువెళ్ళండి. ఎందుకంటే మీ కుటుంబం మీకు ప్రేమను పెంచాలని ఎదురు చూస్తూ ఉంటుంది. మనల్ని విమర్శించే వారందరూ తక్కువ స్థాయి, తక్కువ సామర్థ్యం ఉండేవారేనని గ్రహించండి. ఎక్కువ స్థాయి, ఎక్కువ సామర్థ్యం ఉన్నవారు మందలిస్తారు, సలహాలు ఇస్తారు, అంతే. ఇంతకు ముందు డ్రామాలు, నాటకాలు ఆడేవారు ఊళ్ళలోకి వచ్చి వేసి వెళ్ళిపోయేవారు. ఇప్పుడు జీవితంలోకి వచ్చి వెళ్తున్నారు. వారి మాట ఓ నటన, వారి నవ్వు ఓ నాటకం, వారి చేసే ప్రతిదీ ఒక డ్రామానే. ఇలాంటి వారి వల్లే మనుషులపై నమ్మకం, ప్రేమాభిమానాలు లేకుండా పోతున్నాయి. అన్నీ తెలిసినా ఏమీ తెలియని వాడిలా ఉండాలి. కొండంత తెలిసినా రవ్వంత తెలిసిన వాడిలా ఉండాలి. శక్తిమంతుడుగా ఉన్న శక్తిహీనుడుగా నటించాలి. తక్కువగా మాట్లాడి ఎక్కువగా నేర్చుకోవాలి. ఇతరులకు చెప్పాలనే శ్రద్ధ కంటే తాను నేర్చుకోవాలనే శ్రద్ధ ఎక్కువగా ఉండాలి. అప్పుడు నీవు శాంతిగా బ్రతుకుతావు, పరమశాంతిలో నిలుస్తావు. మనిషి ఆరోగ్యంగా ఉంటాడు. మనసు కూడా ఆరోగ్యంగా ఉండాలంటే గతాన్ని తక్కువగా ఆలోచించు, భవిష్యత్తును ఎక్కువగా ప్రేమించు.